హాయ్ అండి. ఈరోజు రోజ్మెరీ లీవ్స్ వాటరు చేస్తున్నాను. అందుకే చూపిద్దామని చేస్తున్నాను. ఇందులో ఏముంది కొత్త అనుకోవద్దు, ఒక్కసారి చూడండి. దీనికోసము ఐరన్ కడాయి తీసుకోండి. ఐరన్ కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఐరన్ కడాయి ఎందుకంటే చెప్తాను, నేను చూపిస్తాను లాస్ట్ వరకు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ రోజ్మెరీ లీవ్స్ను వేయండి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో రోజ్మెరీ లీవ్స్ కంటే వేరే ఏది కూడా అంత బాగా వర్క్ అవ్వట్లేదు. దీనివల్ల కొంచెం అయితే యూజ్ ఉందండి. రెగ్యులర్గా పెట్టుకోవడం ద్వారా ట్రై చేయండి. ఇవి కలుపుకొని కొంచెం ఒక్క నిమిషం కలిపితే అవి తడిచి లోపలికి వెళ్తాయి. అందులోనే ఒక 4-5 లవంగాలు వేసుకోండి. లవంగాలు కూడా ఇప్పుడు కొంచెం హెయిర్కి మంచిదని చెప్తున్నారు కదా, అందుకనే ఒక 4-5 లవంగాలు వేసుకోండి. అందులోనే అసలైంది ఒకే ఒక్క ఉసిరి ముక్క వేసుకోండి. ఈ ఉసిరి ముక్క వేసుకోవడం వల్ల వాటర్ అనేటివి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ ఐరన్ కడాయి ప్లస్ ఉసిరి ముక్క ద్వారా వాటర్ బ్లాక్ అవుతాయి అన్నమాట. ఈ రోజ్మెరీ లీవ్స్ ఇంట్లో ఎందుకు చేసుకోవాలంటే మనకు క్వాంటిటీ కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది. ఈ ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ 400 పడుతుంది అన్నమాట. అందుకని చూసారా, ఇవి వాటర్ అంతా బ్లాక్గా అయిపోయాయో. ఈ వాటర్ చల్లగైన తర్వాత ఒక 4-8 అవర్స్ అట్లే పెట్టండి. తర్వాత ఈ హెయిర్ స్ప్రే బాటిల్ కానీ, లేదంటే ఇట్లా చిన్న బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో కానీ పోసుకోండి. వాటర్ ఎంత బ్లాక్ అయ్యాయి చూడండి. రోజ్మెరీ లీవ్స్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే వీక్లీ ఒకసారి చేసుకోవచ్చు ఫ్రెష్గా అనమాట. ఇది ఎందుకోసం ఈ రోలర్ కూడా బాగా పనిచేస్తుందండి. ఈ హెయిర్ స్ప్రే వాటరు హెయిర్కి స్ప్రే చేసుకున్న తర్వాత ఈ రోలర్తో కొంచెం మసాజ్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి. మీరు చాలా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మాత్రం తొందరగా కంట్రోల్ అవుతుంది. కొత్త హెయిర్ కూడా చాలా బాగా వస్తుంది. బ్లాక్గా ఎందుకు అంటే వాటరు బ్లాక్ అయినప్పుడు మనకి రోజు డైలీ పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ కనిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్కాల్ప్ కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇందులో ఏమీ ఉండవు కాబట్టి, ఆయిల్ లాగా ఉండదు కాబట్టి డైలీ పెట్టుకున్న హెయిర్ మంచిగా ఉంటుంది. ఆయిల్ లాగా కాదనమాట.